ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్‌లో మనం త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడైనా జాబ్ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే ఆ సబ్జెక్ట్‌లో డిఫరెంట్ కంట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్ళి మనం అక్కడ జాబ్ ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ అండి. మోస్ట్‌లీ హోటల్ మేనేజ్‌మెంట్ చేసే పిల్లలు హోటల్ మేనేజ్‌మెంట్ ఎందుకు చేస్తారంటే అబ్రాడ్ ఎళ్ళొచ్చని. హ్మ్. ఓకే. వేరే స్ట్రీమ్ తీసుకుంటే ఇంజినీరింగ్ కానీ, మెడిసిన్ కానీ ఇంకొకటి ఏదైనా సరే అది ఇంకా ఎక్కువ కాస్ట్‌లీ అవుతుంది. ఓకే. అండ్ వెన్ కంపేర్డ్ టు హోటల్ మేనేజ్‌మెంట్. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఒక 2,00,000, 1,00,000 ఖర్చు చేసేస్తే దుబాయ్ ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఓకే. లేదా వేరే కంట్రీస్‌కెళ్ళాలన్నా సరే మోస్ట్‌లీ 8-10 లాక్స్ ఖర్చు చేస్తే న్యూజిలాండ్ కూడా ఎళ్ళిపోవచ్చు. ఓకే. రైట్. సో, డిపెండ్స్ ఆన్ ద కంట్రీ, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ వి ఆర్ గోయింగ్. ఇంటర్న్‌షిప్స్‌కి కూడా ఈ మధ్య కాలంలో మారిషస్ కానీ, లేకపోతే న్యూజిలాండ్ కానీ, ఓకే, యూఎస్ కానీ ఇట్లాంటి కంట్రీస్‌కి స్టూడెంట్స్‌ని పంపించడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్ ఆల్సో. వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా సరే మనం జాబ్స్ చేయొచ్చు. హ్మ్. ఎక్సెప్ట్ ఫ్రంట్ ఆఫీస్. ఓకే. ఫ్రంట్ ఆఫీస్‌లో ఏంటంటే అవకాశాలు చాలా తక్కువ. బికాజ్ వాళ్ళు లోకల్స్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. అంటే గెస్ట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి లోకల్ లాంగ్వేజ్ ఒకటి వచ్చి ఉండడం కంపల్సరీ కాబట్టి వాళ్ళు లోకల్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫ్రంట్ ఆఫీస్‌లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మనము ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. పాసిబిలిటీస్ చూసుకోవాలి. అండ్ మనకు ఆ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి డెఫినెట్‌లీ.